ఇన్డెప్త్గా తెలిసిన తర్వాత తగినటువంటి చర్యలు ఖచ్చితంగా మినిస్ట్రీ దగ్గర నుంచి మేము తీసుకోబోతున్నాం. మెజారిటీ మొత్తం కూడా ఇండిగోనే పెద్ద ఎత్తున ఫ్లయింగ్, అంటే నడుపుతున్న విమానాలు హైయెస్ట్ శాతం కూడా ఇండిగో వాళ్ళది ఉంది. అట్లాంటి సంస్థ నడుపుతున్నప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలి, కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే డీజీసీఏ మీరు వెంటనే ఆదేశించారు, తక్షణ చర్యలు చేపట్టారు, దాదాపు వారాంతపు సెలవులను కూడా ఎత్తివేశారు. మీ పని చేసినప్పటికి కూడా అటు ఇండిగో సంస్థ నుంచి మాత్రం ప్రయాణికులకు కావచ్చు, టికెట్లు బుక్ చేసుకున్న వారికి కావచ్చు, ఎక్కడ కూడా భరోసా ఇవ్వలేదని కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అటువంటి లోపాలు కూడా మా దగ్గరికి వచ్చాయి. ఎక్కడైతే మేము చెప్పిన తర్వాత కూడా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్స్కి సంబంధించి కమ్యూనికేషన్లో లోపాలు ఉండడం, లేకపోతే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత రీఫండ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాన్సిలేషన్కి సంబంధించి కావచ్చు, దీని గురించి కూడా అక్కడ స్టాఫ్ సరిగ్గా అవైలబుల్గా లేకపోవడం, ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత ఎప్పటికప్పుడు మాకు వచ్చినటువంటి సమాచారాన్ని మేము ఒక ఆదేశాలు ఇచ్చే విధంగా ఇండిగో కూడా తెలియజేసుకుంటూ అలాంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు ఇమీడియట్గా చర్యలు తీసుకొని మా దగ్గర నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆల్టర్నేట్గా ఎయిర్పోర్ట్లో మా వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆ జాబ్ మీద పెట్టించి వాళ్ళ తరపున కూడా ఎంతవరకు అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి వాళ్ళ తాలూకా బాధను తొలగించడానికి వాళ్ళ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఇవ్వమని ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్కి, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఇతరత్ర సిబ్బందికి అందరికీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఒక రకంగా ప్యాసింజర్స్కి ఎన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించవచ్చో అన్ని ప్రయత్నాలు కూడా మేము చేసాం. అయితే మేము చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఒక పక్కన అది కూడా అయితే ఈ 3 రోజులు కూడా వాళ్ళ తాలూకా రెస్పాన్స్ ఎలా ఉండింది దాని మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏదైతే ఇండిగో చేసిందో అన్నిటిని కూడా చాలా డీటెయిల్గా స్టడీ చేస్తాం. చేసిన దాన్ని బట్టి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటాం. ఎప్పటిలోపు ఈ ఇష్యూ షార్ట్ అవుట్ అయిపోతుంది, ప్రయాణికులకు సులభంగా ఎప్పుడు కాబోతుంది, అంటే ఎంత సమయంలోపు చేస్తామని చెప్తున్నారు? అంటే మీ శాఖ నుంచి ఎట్లాంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పూర్తిగా మండే కల్లా మళ్ళీ రెగ్యులర్ ఆపరేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అవ్వాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. అయితే దానితో పాటు ముందుగా ఇప్పుడున్నటువంటి సంక్షోభం నుంచి నార్మల్సీకి తీసుకొని రావడానికి ఒకసారిగా కంటే స్టాగర్డ్ అప్రోచ్గా కెపాసిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. నిన్నటితో ఏదైతే ఎయిర్పోర్ట్లో మ్యాక్సిమం ప్రాబ్లం చూసాం అదంతా కూడా మెట్రో సిటీస్ మేజర్గా ఎఫెక్ట్ అయిన మెట్రో ఎయిర్పోర్ట్స్లో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ఈ రోజు నుంచి క్యాన్సిలేషన్స్ ఒక సైడ్న పెట్టుకుంటూ ఎంతవరకు మనం ఆపరేషన్స్ చేయగలము. ఇండిగో తాలూకు సంస్థ రోజుకి సుమారు 2200 రూట్లు చేస్తూ ఉంటే ఈరోజు ఒక 1200 రూట్ల వరకు ఈరోజు వాళ్ళు ఆపరేషన్స్ పెట్టుకున్నారు. అలాగే ఈరోజు చూసినటువంటి ఆపరేషన్స్ బట్టి రేపు ఇంకో 300 పెంచడం, అలా పెంచుకుంటూ పోయి మళ్ళీ ఒక 3-4 డేస్లో నార్మలైజేషన్ తీసుకొని రావాలన్న ఆలోచన వాళ్ళకు ఉంది. కానీ మా సైడ్ నుంచి మండే కల్లా పూర్తి శాతం నార్మలైజేషన్ తీసుకొని రావాలని ఒక ప్రెషర్ పెడుతూ ఒక ప్లాన్ కూడా వాళ్ళకి అడుగుతున్నాం. అంటే మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు కాబట్టి మా ఇండిగో సంస్థ పైన కూడా ముఖ్యంగా గతంలో మీ శాఖ తరపున కావచ్చు, డీజీసీఏ కావచ్చు, లేఖ రాసింది కానీ ఎక్కడ వాళ్ళు పట్టించుకోలేదో ఆ లేఖకు సంబంధించిన అంశంలో కూడా స్టాఫ్ని పెంచడం కావచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు టెక్నికల్ ఫాల్ట్ అనేది చాలా అంశాలు చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా టెక్నికల్ సమస్య రాలేదు. కొంత సిబ్బంది కొరత ఉందనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. జాతీయ కథనాలు కావచ్చు, అన్నింటిలో అదే వస్తుంది. దానిపైన మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మా సైడ్ నుంచి దానికి సంబంధించి ఏవేవి చర్యలు తీసుకోవాలి, గైడ్లైన్స్ ఎలా మారుతున్నాయి, దానికి సంబంధించి ఏ యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీజీసీఏ ఎప్పటికప్పుడు వాళ్ళతో సంప్రదింపులు చేసి అనేక సందర్భాల్లో రివ్యూ మీటింగ్లు కూడా పెట్టుకొని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే ఇదే రూల్స్ మేము అన్ని ఎయిర్లైన్స్కి కూడా చెప్పాం. వేరే ఎయిర్లైన్స్కి ఎక్కడ ప్రాబ్లం రాలేదు, వాళ్ళకి తగినటువంటి చర్యలు తీసుకున్నారు. ఇండిగోలో ఎందుకు వచ్చింది, అది కూడా November 1 నుంచే అవి అమల్లోకి వస్తే 1 month కూడా సాఫీగా సాగుతూ December 3 నుంచే ఇది ఎక్కువగా ఎందుకు వచ్చింది అనే దాని మీద ఎగ్జాక్ట్గా మనం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయంలో సూక్ష్మంగా మనం పరిశీలించిన తర్వాత మనకు తెలియబోతుంది. అందుకని ఎంక్వైరీని చాలా పగడ్బందీగా మేము చేస్తాం. ఈ ఇండిగో సంక్షోభాన్ని ఇతర విమానయాన సంస్థలు కూడా కొంత క్యాచ్ చేసుకుంటున్నాయి. దాదాపు వేలల్లో టికెట్ల రేట్లు కూడా పెంచుతున్నారు. దానిపైన నియంత్రణ ఉందో, దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అంశాలు పునరుద్ధం కాకుండా? ఆ అవకాశం లేకుండానే మినిస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ఒక ఆర్డర్ తీసుకొని వచ్చాం. ఏదైతే మిగతా ఎయిర్ ఫేర్స్ కూడా ఉన్నాయో అన్నీ కూడా క్యాప్ చేసుకుంటూ దేశంలో ఉన్నటువంటి ఎయిర్ ఫేర్స్ అన్నీ కూడా రూట్ డిస్టెన్స్ బట్టి 500 kilometers, 500 to 1000, 1000 to 1500 and 1500 అబవ్ అన్నీ కూడా క్లాసిఫై చేసుకొని డిఫరెంట్ స్లాబ్స్ పెట్టాం. ఏ రూట్ అయినా సరే ఆ స్లాబ్స్ ఈరోజు పాటించాల్సిందే. మళ్ళీ నార్మల్సీ వచ్చినంత వరకు అన్ని ఆపరేషన్స్ సద్దుమనుగా అయినంత వరకు కూడా ఈ యొక్కది ఆర్డర్ అనేది అమల్లోకి ఉంటుంది. ఇది క్లియర్గా ప్రతి ఒక్క ఎయిర్లైన్ సంస్థకు కూడా తెలియజేయడం జరిగింది, పాటించమని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక డిమాండ్ వస్తుంది. జనరల్గా ట్రైన్లో వెళ్తుంటే దానికి థర్డ్ ఏసీ కావచ్చు, ఫస్ట్ ఏసీ కావచ్చు, సెకండ్ ఏసీ కావచ్చు, ఒక ప్రైమరీ ఒక బేసిక్ ఫేర్ ఉంటుంది. కానీ విమానయాన సంస్థలో ఎందుకు బేసిక్ ఫేర్ ఉండట్లేదు? ఎక్కడి నుంచి అయినా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయినా, ఢిల్లీ నుంచి పోయినా అదే రూటు, అదే డిస్టెన్స్.
కానీ హై ఛార్జ్ పెంచుకుంటున్నారు. 10 రోజుల ముందు టికెట్ తీసుకున్న ఒక రేటు, అదే రోజు వెళ్ళే వారికి ఒక రేటు ఫేర్ ఉంటుంది అనేది దానిపైన ఎందుకు